నమస్తే, వెల్కమ్ టు ద సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే. సార్ నమస్తే మహేష్. సార్, అప్పటి ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి రాజేష్ చంద్ర అప్పట్లో హత్య చేయబడ్డారు సార్. అయితే ఆ హత్య అనేది ఎలా జరిగింది, ఓకే, దాంతోపాటు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఒక్కసారిగా మీ మాటల్లో మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ఈరోజు దర్శకుడు రాజేష్ చంద్ర అంటే 1978 నుంచి 1987 వరకు కూడా అప్పుడు సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా రాజేష్ చంద్ర అంటే తెలుసు. రాజేష్ చంద్ర అద్భుతమైనటువంటి డైరెక్టర్. ఎన్నో సాంఘిక చిత్రాలు, అలాగే సోషల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రాలు ఆయన తీశారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే తక్కువ బడ్జెట్తో మంచి నటీనటులతో ఆయన అనుకున్న బడ్జెట్లో నిర్మాతకి తీసిపెట్టేవాళ్ళు. ఆయన తీసినటువంటి సినిమాలు 90% విజయవంతమయ్యాయి. ఓ 10% అటు ఇటు అయినా కూడా 90% విజయవంతమయ్యాయి. ఆయన ప్రొడ్యూసర్స్ మనిషి. అలాగే ఆయన డైరెక్ట్ చిత్రాలను ఎక్కువగా రాసుకునేవాడు. ఆయన ఇదే నా సమాధానం అనేటువంటి ఒక సినిమా మాత్రం డబ్బింగ్ అంటే వేరే రీమేక్ చేశారు ఆయన. కానీ మ్యాక్సిమం అన్ని సినిమాలు కూడా మన తెలుగు నేటివిటీతో ఉండే సినిమాలు తీశారు. ఈయన పేరు జక్కా వెంకటేశ్వరరావు అసలు పేరు. అలాగే ఈయన ఉండేది కూడా చిన్నప్పుడు నేటివ్ ప్లేస్ ఒంగోలు దగ్గర ఇంకొల్లు అని చెప్పేసి అక్కడ ఆయన ఉన్నారు. తర్వాత చీరాల్లో ఆయన డిగ్రీ చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి నాటకాలంటే బాగా ఇంట్రెస్ట్. నాటకాలు వేయటం, నాటకాల్లో పాత్రలు వేయటం కూడా ఈయనకి బాగా అలవాటు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కమ్యూనిస్టు భావజాలం కూడా ఆయనకు ఉండేది. ఎందుకంటే ఒంగోలు పరిసర ప్రాంతాలన్నీ కూడా కమ్యూనిస్టు భావజాలం. ఆ భావజాలంతో ఉన్నప్పుడు చాలామంది మిత్రులు ఆయన ప్రోత్సహించారు. సినిమాల్లోకి వెళ్ళమని చెప్పి అక్కడ డైరెక్టర్గా సెటిల్ అవుతామని చెప్పారు. సో ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఆయనకి తెలిసినటువంటి మిత్రుల ద్వారా ఎంఎస్ రెడ్డి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు, మల్లెమాల అంటారు. ఆ మల్లెమాల అనే ఆయన దగ్గరికి వెళ్ళారు ఎంఎస్ రెడ్డి. వెళితే ఆయన ఏం చేశారంటే అప్పుడు కోడినాగు అనేటువంటి సినిమా తీస్తున్నారు. అందులో శోభన్ బాబు, లక్ష్మి హీరో హీరోయిన్లుగా ఉన్నారు అందులో. దానికి డైరెక్టర్ కేఎస్ ప్రకాశ్రావు. సో అదే టైంలో కె రాఘవేంద్రరావు గారు కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు. ఆ టైంలో వాళ్ళ దగ్గర ఆయన అప్రెంటిస్గా చేరారు. అప్రెంటిస్గా చేరి సినిమా అనేది ఎలా తీస్తారు, డైరెక్షన్ ఎలా ఉంటుంది అన్న మెలకులన్నీ కూడా కోడినాగు దగ్గర నుంచి నేర్చుకున్నారు. అయితే ఒక సినిమాకి మాత్రమే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు ఆయన. ఉన్న తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన అంటే ఈ డైరెక్షన్ చేయటం, ఈ మెలకువలు నేర్చుకోవటం ఇవన్నీ తెలిసి అప్పట్లో దాసనారాయణరావు గారు మంచి పీక్లో ఉన్నారు. సో దాసనారాయణరావు దగ్గరికి వెళ్ళి ఈయన చేరారు అసిస్టెంట్ డైరెక్టర్ కింద. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర అనేక సినిమాలు చేశారు. బలిపీఠం అనేటువంటి సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సినిమాలకి దాసనారాయణరావు దగ్గర ఆయన పనిచేశారు. పనిచేసినప్పుడు దాసనారాయణరావుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే టాలెంట్ ఉంటే బాధ్యతను అప్పచెప్పేస్తారు. అంటే దానివల్ల ఏంటంటే ఇండివిజువాలిటీ పెరుగుతుంది. సో అనేక సినిమాలకి కొన్ని సీన్లు తీయటం, తర్వాత పాటలు తీయటం, ఇలాంటివన్నీ ఇండివిజువల్గా అప్పచెప్పేవాళ్ళు. చెప్తే రాజేష్ చంద్ర పేరు అప్పుడు ఆయన పేరు వెంకటేశ్వరరావు, రాజేష్ చంద్ర కాదు అప్పటికి. అన్నీ కూడా నేర్చుకున్నాడు అతను. నేర్చుకొని సరే తను కూడా సొంతంగా డైరెక్టర్ అవుదాము అన్నటువంటి ఇదిలో ఉన్నప్పుడు విజయ్ పాపినీడని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆ విజయ్ పాపినీడు ఈయనకి తొలిగా అవకాశం ఇచ్చారు డైరెక్టర్ కింద. ఇచ్చినప్పుడు అందులో కథ, మాటలు, స్క్రీన్ ప్లే అంతా కూడా విజయ్ పాపినీడు చూసుకున్నారు. డైరెక్షన్ మాత్రం ఇతనికి ఇచ్చి పేరు వెంకటేశ్వరరావు కాకుండా రాజేష్ చంద్ర కింద మార్చారు. విజయ్ బాపినీడు. విజయ్ బాపినీడు అనే పేరు ఎలా వచ్చిందంటే ఆయన పేరు బాపినీడు. విజయ్ అనే ఒక మ్యాగజైన్ నడిపేవారు ఆయన. అందుకని ఆయన పేరు విజయ్ బాపినీడు అయింది. ఆ విధంగా ఏంటంటే ఈయన మొట్టమొదటిగా డైరెక్షన్ చేసిన సినిమా బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి విజయం సాధించింది. పైగా బ్లాక్ అండ్ వైట్ సినిమా అది. 78కి కలర్స్ వచ్చేసాయి, కలర్ మూవీస్ వచ్చేసాయి.
చాలామంది హీరోయిన్లు అందరూ కూడా కళ్ళల్లో వెళ్తున్న సందర్భంలో బొమ్మరిల్లు బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయితే అదే టైంలో యమగోళ అనేటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది. యమగోళ ఎంత కలెక్షన్స్ వచ్చాయో అంత కలెక్షన్స్ బొమ్మరిల్లు సినిమా కూడా వచ్చింది. బొమ్మరిల్లులో మురళీమోహన్, అప్పటికి అది బ్లాక్ అండ్ వైట్, అటుపేమో ఎన్టీ రామారావు, జయప్రద, పెద్ద భారీ కాస్టింగ్, కలరు ఇంత ఉన్నా కూడా దానికి పోటీ పడి ఎంత కలెక్షన్స్ వచ్చాయో అన్ని కలెక్షన్స్ వచ్చాయి. అప్పుడు అభినందన సభలో విజయబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఎన్టీ రామారావు గారికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉందో ఆ రెమ్యునరేషన్తో బొమ్మరిల్లు లాంటి సినిమాలు 3 తీయచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే అది అన్ని పత్రికల్లో వచ్చింది. వచ్చి అదొక సంచలనం. ఎందుకంటే చిన్న బడ్జెట్తో అంత భారీ కలెక్షన్స్ రావడం అనేది బొమ్మరిల్లు సినిమాతోనే సాధ్యపడింది. దాంతో ఇండస్ట్రీ అంతా ఒకసారి బొమ్మరిల్లు సినిమానే కాకుండా దానికి డైరెక్టర్ రాజా చంద్ర వైపు అందరూ కూడా ప్రత్యేకమైన పరిశీలన చేశారు, ఎవరి కొత్త డైరెక్టరు అని చెప్పేసి. అదే టైంలో కుటుంబ కథా చిత్రాలు అనేటప్పటికీ రాజా చంద్ర గుర్తుకొచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్స్కి. విజయబాబు నాయుడు కూడా సినిమాలు తీశారు రాజా చంద్రతో. అదే టైంలో ఇంకో డైరెక్టర్ కూడా అదే పరవడిలో వచ్చాడు. ఆ డైరెక్టర్ పేరు ఏంటంటే కట్టా సుబ్బారావు. కట్టా సుబ్బారావు వియ్యాల వారి కయ్యాలు, కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, దశ తిరిగింది, సీరస్తో శుభమస్తు ఇలాంటి సినిమాలు తీశాడు ఆయన. అప్పటికి మంచి పేరు వచ్చింది. వీళ్ళిద్దరికి పోటీ అనమాట. కుటుంబ కథా చిత్రాలు తీయాలి అంటే తక్కువ బడ్జెట్తో అప్పుడు కట్టా సుబ్బారావు, రాజాచంద్ర. ఇలా రాజాచంద్ర దాదాపు ఆయన 1978 నుంచి 1987 వరకు 26 సినిమాలకి డైరెక్షన్ చేయడం జరిగింది. అందులో ఆయనకి బాండింగ్ అనేది ఎక్కువగా మురళీమోహన్తో ఎక్కువగా ఉండేది. మురళీమోహన్ రాజాచంద్ర అభిమానించేవాడు, రాజాచంద్ర మురళీమోహన్ అభిమానించేవాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చాయి. పిచ్చి పంతులని, తర్వాత వారాల అబ్బాయి అని, ఓ తండ్రి తీర్పు అనే సినిమా వచ్చింది. ఓ తండ్రి తీర్పు ఏంటంటే 1985లో వచ్చింది. బ్లాస్ట్ హిట్. మురళీమోహన్కి అంత పెద్ద హిట్ ఇచ్చింది రాజాచంద్రే. ఓ తండ్రి తీర్పు ఊపేసింది 1985లో. చిన్న చిత్రంగా వచ్చి భారీ కలెక్షన్స్తో సాధించింది. తర్వాత ఇదే నా సమాధానం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. అది క్రైమ్ థ్రిల్లర్. అది మురళీమోహన్తోనే చేశాడు ఆయన. తర్వాత ఆయన స్వామి బాబుతో కూడా సినిమా చేశారు. స్వామి బాబుతో ఒక 5 సినిమాలు తీశారు. అందులో బంధం అనే ఒక సినిమా ఉంది. అది ఏవిఎం స్టూడియో వాళ్ళు, పెద్ద స్టూడియో ఏవిఎం బ్యానర్. ఆ కర్పూర దీపం, మిస్టర్ భరత్ ఇలాంటి సినిమాలన్నీ కూడా స్వామి బాబుతో ఒక 5 సినిమాలు చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో జగమండి అనేటువంటి సినిమా తీశారు ఆయన. అలాగే సుమన్తో 12 కాపురానికి 12 సూత్రాలు అని చెప్పేసి సుమన్ లాంటి హీరోతో కూడా ఆయన సినిమాలు తీశారు. కాబట్టి ఎక్కువ బాండింగ్ మురళీమోహన్తోనే ఉండేది ఆయనకి. సో మురళీమోహన్ జైబేరి ప్రొడక్షన్స్ మీద ఆయన సినిమాలు ఎక్కువగా ఇతనే తీసేవాడు. ఆయన 100 మూవీ వారాల అబ్బాయి కూడా రాజాచంద్ర డైరెక్ట్ చేశారు. అయితే అసలు యాక్చువల్గా ఈయనతో మరి ఒంగోలులో ఉన్నప్పుడు గిరిబాబు కూడా ఒంగోలు నుంచి వచ్చిన వాడే. ఒంగోలు వచ్చినప్పుడు గిరిబాబుతో కూడా ఆయనకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ జైబేరి అనేది, జైబేరి సినిమా తీసిన తర్వాత ఇప్పుడు జైబేరి ఆటోమొబైల్ ఉంది జైబేరి. అలాగే జైబేరి కన్స్ట్రక్షన్స్ ఉంది. యాక్చువల్గా జైబేరి అనేది మురళీమోహన్ సొంతది కాదు, గిరిబాబుది. అది గిరిబాబు దేవతలారా దీవించండి, సింహ గర్జన అనే 2 సినిమాలు తీశారు ఈ జైబేరి మీద. తీసి వాళ్ళ అమ్మాయి పేరు మాధవి. దాంతో మాధవి చిత్ర అని చెప్పేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటే మురళీమోహన్ అడిగారు, నాకు జైబేరి నాకు ఇవ్వగలవా, నాకు ఆ పేరు నచ్చిందని. స్నేహానికి గుర్తుగా జైబేరి ఇచ్చేశాడు ఆయన. ఆ విధంగా జైబేరి వచ్చిన తర్వాత దానికి డైరెక్టర్, పర్మనెంట్ డైరెక్టర్ రాజాచంద్ర జైబేరి మోగించడానికి కంకణం కట్టుకొని ఆ విధంగా వెళ్ళాడు. ఆ బ్యానర్లో వచ్చినటువంటి ఒక సినిమా ఏంటంటే ముగ్గురు మిత్రుల్లో స్వామిబాబు నటించారు, మురళీమోహన్ నటించారు, చంద్రమోహన్ నటించారు, సుమలత, సుహాసిని. భారీ కాస్టింగ్తో వచ్చింది. అది కూడా బ్లాస్ట్ హిట్. అది కూడా రాజాచంద్రకి చాలా మంచి పేరు తెచ్చింది.
ఆ విధంగా రాజాచంద్ర దిగ్విజయంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనకు ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు భాస్కర్ రావు అని. ఆ భాస్కర్ రావు కూడా మురళీమోహన్ లాగే ఆయనకి పర్మనెంట్గా పెట్టుకునేవాడు. ఏ సినిమా తీసినా కూడా దానికి రాజాచంద్ర డైరెక్షన్ ఉండేది. సో రాజాచంద్ర ఈ క్రమంలో ఏమైందంటే ఈ వరవడి ఇలా జరుగుతూ ఉండగా కృష్ణవేణి అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. కృష్ణవేణి అంటే బహుశా పాత తరం వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆవిడ నగ్న సత్యం అనేటువంటి ఒక సినిమాలో విశ్వేశ్వర ప్రొడ్యూసరు. ఆ సినిమాలో ఆవిడని హీరోయిన్ కింద తీసుకున్నారు, నగ్న సత్యం. ఈవిడ కూడా చిన్నప్పటి నుంచి ఆర్టిస్టు, నాటకాలు ఆడేవారు. ఈ నగ్న సత్యం అనేది యాక్చువల్గా ఒక వాస్తవ సంఘటన. హైదరాబాద్లో రమీ జమీ అని ఒక ముస్లిం యువతికి సంబంధించిన స్టోరీ అది. అంటే ఆవిడ ఏంటంటే భర్తతో కలిసి వెళుతూ ఉంటే రాత్రిపూట పోలీసులు అనుమానాస్పద స్థితిలో 3 పెళ్ళాన్ని అదుపులోకి తీసుకున్నారు నల్లకొండ పోలీస్ స్టేషన్లో. తీసుకొని వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేసినా తప్పు లేదు. కానీ ఏం జరిగిందంటే ఆ క్రమంలో ఆ ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రమీ జబీ అనేటువంటి ఆవిడ్ని రేప్ చేయడం జరిగింది నల్లకొండ పోలీస్ స్టేషన్లో. అప్పుడు సెన్సేషన్ అది. ఆవిడనే పెట్టి నగ్న సత్యం సినిమా తీద్దాము ఆ రోజు జరిగిన సంఘటన ఆధారంగా అని చెప్పేసి విశ్వేశ్వర ప్లాన్ చేశారు. ఆవిడ కూడా ఫస్ట్ ఒప్పుకొని ఇంకా సినిమా షూటింగ్ దగ్గర పడుతుందనగా ఆవిడకున్నటువంటి అనివార్య పరిస్థితుల వల్ల ఆవిడ సినిమాల్లో హైలైట్ అవ్వడానికి ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆర్టిస్ట్ ఎవరు అని చెప్పంటే కృష్ణవేణి అప్పుడే వచ్చారు. కృష్ణవేణి ఆ సినిమాలో నగ్న సత్యం ఆ సినిమా పేరు. అందులో ఆ క్యారెక్టర్ వేశారు. అది సెన్సేషనల్, ఆవిడకి మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మాదల రంగారావు ఆవిడ కూడా కమ్యూనిస్టు భావజాలంతో వచ్చారు ఆవిడ కూడా. సో విశ్వేశ్వర శిష్యుడు మాదల రంగారావు తీసినటువంటి సినిమాల్లో విప్లవాత్మకమైనటువంటి క్యారెక్టర్స్ కృష్ణవేణి చేశారు. ఆ తర్వాత ఈ రాజాచంద్ర తను తీసే సినిమాల్లో కామెడీ ఛాయలు కావాలంటే అప్పటికి కామెడీ ఆర్టిస్టు తక్కువైపోయారు. ఎందుకంటే రమాప్రభ అప్పటికే 70-80 వచ్చేప్పటికి రమాప్రభ హవా తగ్గుతూ వస్తుంది. కామెడీ ఆర్టిస్టు శ్రీలక్ష్మి అప్పుడే వస్తున్నారు. సో తనకి ఒక ఆర్టిస్ట్ కావాలి కామెడీ అని చెప్పేసి కృష్ణవేణిని తీసుకున్నారు. వారాల అబ్బాయి కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా అందులో ఆవిడ ఉన్నారు. సో ఆవిడ అలా నటిస్తున్నప్పుడు ఆవిడ యాక్చువల్గా ఫస్ట్ కామెడీ ఆర్టిస్ట్ కాదు, సీరియస్ క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడ అమాయక చక్రవర్తి అనేటువంటి ఒక సినిమా వచ్చింది, అది చంద్రమోహన్. అందులో కూడా చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తారు ఆవిడ. అంటే అసలు బేసిక్గా ఆవిడ కామెడీ కాదు, సీరియస్ ఆర్టిస్టే. కానీ ఆవిడ కామెడీ ఆర్టిస్ట్ చేసింది రాజాచంద్ర. తన సినిమాల్లో కామెడీ పండించడం, కొత్త వరవడికి శ్రీకారం చుట్టడం, వాడికి మంచి పాత్రలు ఇవ్వటం, ఆవిడ కూడా పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఆయన దగ్గర ఉండటం, ఇవన్నీ జరిగాయి. సో ఈ బంధం ఏమైందంటే ప్రణయ బంధంగా మారింది. ప్రణయ బంధంగా మారితే అది షూటింగ్ స్పాట్లో కూడా అందరికీ డిస్కషన్ అయింది. అంటే ఆవిడతో కలిసి భోంచేయటం, ఆవిడతో నవ్వుతూ మాట్లాడటం, ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ భాస్కర్ రావు అనేటువంటి ప్రొడ్యూసర్ ఆయన ఎక్కువ సినిమాలు తీశాడని చెప్పాను కదా. ఆ భాస్కర్ రావు ఆయనకి నచ్చక ఒకరోజు అడిగేశాడు రాజాచంద్రని, ఇలాగ నువ్వు నీ కెరీర్ని పాడు చేసుకుంటున్నావు, నువ్వు మంచి డైరెక్టర్వి, నువ్వు షూటింగ్లో చేయాలి, నువ్వు ఎవరితో కలిసి కబుర్లు చెప్పడం ఇది నాకు నచ్చలేదు, అసలు ఇద్దరి మధ్య బంధం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ చేయటం అది ఎలాగైపోయిందంటే యూనిట్లో అందరూ కూడా సో దాని మీదే డిస్కషన్ చేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత షూటింగ్ ఇప్పుడు వెళ్ళినా వీళ్ళిద్దరూ మధ్యటువంటి ఈ అనుబంధం అందరికీ కూడా ఒక డిస్కషన్ పాయింట్ అయిపోయింది. యాక్చువల్గా రాజాచంద్రకి పెళ్ళి అయిపోయింది. అంజనీదేవి భార్య పేరు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. చెన్నైలో డైరెక్టర్స్ కాలనీలో తను ఉండేవాడు. అప్పటికి వెళ్ళి ఎస్టాబ్లిష్డ్ రాజాచంద్ర, ఫైనాన్షియల్గా కూడా పర్వాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే తను వెళ్ళి భార్యకి చెప్పాడు, ఇలాగ నేను కృష్ణవేణిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి నచ్చజెప్పి ఆవిడ అంగీకారంతో
ఆవిడ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే తనకేమీ లోడ్ చేయట్లేదు, తన పిల్లలకి ఏమీ లోడ్ చేయట్లేదు, వాళ్ళ చదువుల విషయంలో కానీ తన కేర్ తీసుకోవడంలో కానీ ఆయన బాగానే ఉన్నాడు. సో సినిమా ఇండస్ట్రీలో కామన్ ఇది. అందుకని ఆవిడ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. ఇస్తే ఆవిడ అనుమతితో కృష్ణవేణిని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా కృష్ణవేణి రెండో భార్య అయింది. రెండో భార్య అయినా కూడా ఆయన తీసే సినిమాల్లో ఆవిడ నటించడం మొదలుపెట్టింది. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆయన నేను చెప్పినటువంటి ఈ 87 పరిసర ప్రాంతాలకు వచ్చేప్పటికి ఏమైందంటే ఆయనకి సినిమాలు కొంత తగ్గాయి. ఎందుకంటే మారుతున్నటువంటి వరవడి 78 నుంచి 87, అప్పటికి ఆల్మోస్ట్ ఒక 9 సంవత్సరాల కాలం ఆయన డైరెక్టర్గా ఉన్నారు. పరిస్థితుల్లో మార్పు వస్తుంది, బడ్జెట్ పెరిగింది, స్పీడ్ పెరిగింది, కుటుంబ కథా చిత్రాలకి కొంచెం తగ్గి మిగతా యాక్షన్ మూవీస్కి కొంచెం ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుంది అదే టైంలో. సో ఆ టైంలో ఆయన కొంత వెనకబడ్డారు. వెనకబడిన తర్వాత ఆ జనకు ఎలా ఉంటుందంటే, మనిషి బాగా పీక్లో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు చాలామంది చుట్టూ ఉంటారు. కానీ ఎప్పుడైతే పరిస్థితులు కొంచెం అనుకూలించకపోయిందో దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతారు. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్న కళ్యాణ్ చక్రవర్తిని నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తిని అప్పటి హీరోగా వచ్చేవాడు. కొన్ని సినిమాలు చేశాడు అతన్ని హీరోగా పెట్టుకొని ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు ఆయన. రెడీ చేసుకొని అది 1987 డిసెంబర్ 1వ తారీఖున ప్రారంభ మహోత్సవంగా దాన్ని పెట్టుకొని దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్, లేకపోతే దానికి సంబంధించినటువంటి కాస్టింగ్, ఈ విషయంలో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉన్నటువంటి సమయంలో 1987లో అక్టోబరు 29వ తేదీన ఆయన ఇంటికి అంటే ఇంట్లో ఏం చెప్పాడంటే, నేను 11:30 రాత్రి 11:30 నేను వెళుతున్నానని కూడా చెప్పలా, వెళ్ళిపోయాడు ఆయన బయటికి. ఆయనకి ఏంటంటే అలవాటు, కృష్ణవేణి దగ్గరికి వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పడం. మామూలుగా ఇతర పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు నేను షూటింగ్కి వెళ్తున్నానో లేకపోతే ఏదో చెప్పి వెళ్తాడు ఆయన. కానీ కృష్ణవేణి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పడు. భార్యకి అది ఇండికేషన్, వెళ్ళిపోతుండే బయటకు వెళ్తున్నానని వెళ్ళిపోతాడు అంతే. రాత్రి 11:30కి ఆయన బయటకు వెళ్ళిపోయిన ఆయన కరెక్ట్గా ఆయన వెళ్ళినటువంటి సమయంలోనే వర్షం పడుతుంది చెన్నైలో. ఆ తర్వాత వర్షం చాలా భారీ వర్షంగా మారింది. భారీ వర్షం మాట్లాడితే 29 రాత్రి కదా, 11:30 కదా వెళ్ళింది. 30వ తారీఖు మార్నింగ్ కోరంబాకం అని చెప్పి ఒక ఏరియా ఉంది చెన్నైలో. సో అంబేద్కర్ విగ్రహం దానికి 20 అడుగుల దూరంలో ఒక ప్రాంతంలో ఆయన పక్కన రోడ్డు మీద ఆయన మృతదేహం పడేటప్పటికీ వర్షం పడుతుంది. ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో కొంతమంది ఆయన్ని గమనించారు. కొంతమంది ఫస్ట్ అనుకోవడం అంటే తాగి పడిపోయారేమో అనుకున్నారు ఫస్ట్. కానీ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అది మృతదేహం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి, తమిళియన్స్ ఎక్కువ కదా చెన్నైలో, తమిళియన్స్ ఎవరికి ఇతను తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ ఇతను ఎక్కువ బయట ఎక్స్పోజ్ అయ్యి సినిమాలో నటించిన పర్సన్ కాదు. కానీ అప్పటికి సితారా, జ్యోచిత్ర, శివరంజని ఇలాంటి వాటిల్లో ఈయన ఫోటోలు కొడుతుండేవి. ఈయన డైరెక్టర్ కింద ఒక తెలుగు సినిమా అభిమాని ఏం చేశాడంటే అక్కడికి వచ్చి ఆ గుంపులో చూసి ఎవరు ఈయన రాజేశ్చంద్ర కదా డైరెక్టర్ అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు తెలిసింది అతను డైరెక్టర్ అని చెప్పి. అంతవరకు అక్కడ ఉన్న తమిళియన్స్కి ఎవరో ఇతను తెలియదు. సరే పోలీసులు రంగప్రవేశం చేసి పోస్ట్ మార్టానికి పంపించారు. పోస్ట్ మార్టంకి పంపించినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమొచ్చిందంటే తల మీద బలమైన గాయం ఉంది. అంటే ఎవరో దేంతో పెట్టి కొట్టారు, రాడ్డు పెట్టి కొట్టారా, కర్ర పెట్టి కొట్టారా, ఎలా కొట్టారో కానీ తల మీద బలంగా కొట్టారు. తర్వాత గొంతు మీద పీకని బాగా బిసికేసినట్టు గుర్తులు ఉన్నాయి, అంటే పీక బిసికారు. సో ఈ కారణాల వల్ల రాజాచంద్ర మరణించాడని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాడీ ఇస్తారు కదా, ఆ డెడ్ బాడీ ఇవ్వలేదు.
అప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు. ఇవ్వకపోతే దాసరి పద్మ, దాసరి నాన్నరావు వాళ్ళ వైఫ్ దాసరి పద్మ చొరవ తీసుకొని, ఎందుకంటే దాసరి నాన్నరావు దగ్గర పనిచేశాడు అతను. నేను చెప్పాను కదా, బలిపీఠం ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా ఆయన పనిచేశాడు. పనిచేసి 78లో ఆయన సినిమా డైరెక్టర్ అయ్యాడు. అంతవరకు ఆయన చాలా సినిమాలకు ఆయనే పనిచేశాడు. సో ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి ఇప్పించడం జరిగింది. ఇప్పించినప్పుడు పోలీసులు ఇద్దరిని ఇంట్రాగేషన్ చేశారు. అటు అంజనే దేవిని ఇంట్రాగేషన్ చేశారు, తర్వాత కృష్ణవేణిని కూడా ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేసినప్పుడు కృష్ణవేణి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు 11:30 కదా ఈయన బయటికి వెళ్ళాడు, 29వ తేదీ రాత్రి 11:30కి ఈయన బయటికి వెళ్ళాడు. కానీ ఆ రోజు 29వ తారీఖు మార్నింగ్ ఉదయమే 11 గంటలకి రాజేచంద్ర కృష్ణవేణి ఇంటికి వచ్చాడు. కృష్ణవేణి ఇంటికి వచ్చి అక్కడ పడుకొని మధ్యాహ్నం భోజనం చేశాడు. భోజనం చేసినప్పుడు చేపలతో పులుసు చేశాను, చేపల పులుసు వండి పెట్టాను. ఆయన తర్వాత ఆయన 3:30-4 మధ్యలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి ఆయన పోలీసులకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు ఆయన? కృష్ణవేణి ఇంటి దగ్గర నుంచి మధురపాడు దగ్గరికి వచ్చాడు. మధురపాడు దగ్గర నుంచి రాత్రి 11:30కి బయటికి వెళ్ళాడు. 11:30కి బయటికి వెళ్ళిన వ్యక్తి కృష్ణవేణి ఇంటికి రాలేదు. మరి మధ్యలో ఏం జరిగింది? దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ని అనేక కోణాల్లో చేశారు. ఒకటి, ఈ మొదటి భార్య బంధువులు లేకపోతే వాళ్ళ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎవరైనా మొట్టమొదటగా ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేసి తర్వాత కొంతకాలం సర్దుమణిగిన తర్వాత చూసుకుందాంలే అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని తలబెట్టారా, హత్య చేశారా అన్న కోణంలోంచి పరిశీలించారు. అలాగే కృష్ణవేణి రెండో భార్యకి సంబంధించిన ఆవిడ సోదరులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఈ హత్య గావించారు అన్న కోణంలో కూడా ఇంట్రాగేషన్ చేశారు. అక్కడ కూడా క్లూలు దొరకలేదు. అన్ని కోణాల్లో పరిశీలించారు. కానీ ఆ హత్య ఎవరు చేశారన్న దానికి పోలీస్ డాగ్ స్క్వాడ్ కూడా తెప్పించారు. కోడంబాకంలో పోలీసు డాగ్ స్క్వాడ్ని తెప్పిస్తే అది ఎక్కడికి పసికట్లయిపోయాయి. ఎందుకంటే ఆ రోజు భారీ వర్షం, నేను చెప్పాను కదా, భారీ వర్షంలో కుక్కలు అడుగులు ఆడల్ని వాటిని కనిపెట్టడం కష్టం. ఎందుకంటే చాలామంది తిరిగే ప్రాంతం అది. పైగా అది ఆటోలో తీసుకొచ్చి పడేశారు. అదొక ఇది ఆటోని భావించారు. ఆటోని క్లూ ఏమి దొరకలా. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ అప్పటికి లేదు. 87 ప్రాంతం, ఇప్పటిలాగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ లేదు. తర్వాత మొబైల్స్ అప్పటికి ఇంకా రాలేదు. మొబైల్స్లో పోనీ ట్రాకింగ్ పెడదా అంటే మొబైల్స్ లేదు. ల్యాండ్లైనా ఆ రోజు అతను ఏం వాడలేదు. ఎవరితో మాట్లాడడానికి దాఖలాలు దొరకలేదు. దీంతో అనేక రకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే తమిళనాడు పోలీసులు ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీలేదు. వాళ్ళు అన్ని రకాల కోణాల్లో చేస్తారు, కానీ కరెక్ట్ అయినటువంటి ఎవిడెన్స్ దొరకల. ఇప్పటికీ కూడా ఆ కేసు దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఏ పురోగతి లేదు. అయితే ఈ కృష్ణవేణి అన్న ఆవిడ తర్వాత కాలంలో కూడా నటించారు. అనేక సినిమాల్లో నటించారు. నటించినప్పుడు ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే అనేక యూట్యూబ్ ఛానల్స్కి ఆవిడ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అలాగే ఆలితో సరదాగా అనేటువంటి కార్యక్రమంలో కూడా కృష్ణవేణి పార్టిసిపేషన్ చేయడం జరిగినప్పుడు ఆలి ఈ విషయాన్ని ప్రస్తావించారు, రాజేచంద్ర మరణాన్ని ప్రస్తావించినప్పుడు ఆవిడ మొట్టమొదట అప్పుడు ఏం చెప్పిందంటే యాక్సిడెంట్ అని చెప్పింది. ఈటీవీలో వచ్చింది ఆ కార్యక్రమం, యాక్సిడెంట్ అని చెప్పింది. అప్పుడు ఆలి అడిగాడు, అది యాక్సిడెంట్ కాదు కదా హత్య అని. ఆవిడ అందరికీ కరెక్ట్ అయిన సమాధానం చెప్పలా. తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆవిడ యాక్సిడెంట్ అని చెప్పలా, హత్యనే చెప్పింది, హత్య జరిగిందనే చెప్పింది. కానీ ఆవిడ ఒక మాట అంది, ఏమనందంటే ఆయనతో పనిచేసినటువంటి ఒక ప్రముఖ సినీ నటి ఈ హత్యకి పాల్పడింది, ఈ హత్యకి ఆవిడే ప్రధాన కారణం. తర్వాత ఆవిడ కూడా దీర్ఘకాలిక రోగంతో బాధపడి ఆవిడ చనిపోయిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే. అయితే ఎవరు ఆయనతో కలిసి సినిమా చేసింది అంటే మొదటి హీరోయిన్ మాధవి.
ఎక్కువగా సినిమాలన్నీ కూడా మాధవ్ ఎక్కువగా నటించింది. ఇదే నా సమాధానంలో మాధవ్ నటించింది, వారాల అబ్బాయిలో మాధవ్ నటించింది, పిచ్చి పంతుల్లో మాధవ్ నటించింది. ఇలా చూసుకుంటే చాలా సినిమాల్లో మాధవ్ ఉంది. విజయశాంతి కూడా నటించింది. అయితే మాధవి వెల్ సెటిల్డ్, ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది. ఈరోజు మంచి సంపన్నమైనటువంటి జీవితాన్ని ఉంది. ఆమె మరణించలేదు, బాగానే ఉందిగా. మరి విజయశాంతి కూడా మంచి ఆర్టిస్ట్గా వెలుగొందింది, పెళ్లి చేసుకుంది, తర్వాత పొలిటికల్ దాంట్లో కూడా వెళ్ళిపోయింది. సో ఎవరు చనిపోయి ఉంటారు అన్నదానికి క్లారిటీ లేదు. ఆవిడ ఎప్పుడూ కూడా పలానా వ్యక్తి అని చెప్పలేదు. ఒకసారి ఏమో ఒక రకంగా మాట్లాడతారు ఒక ఛానల్లో, ఇంకో దాంట్లో ఒక రకంగా మాట్లాడతారు. సో దాని మీద క్లారిటీ లేదు. సో ఆ నటీమణి అన్నదానికి మితమితమైనటువంటి సమాచారం లేదు. సో అది కరెక్ట్ అని కూడా మనం విశ్వసించలేం. ఇంకా మరి శత్రువులు ఎవరున్నారు? ఆ రోజు దాసరి నారాయణరావు ఆయనకి పెద్ద అండ, ఎందుకంటే దాసరి నారాయణరావు శిష్యుడు. అలాగే మురళీమోహన్ ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించారు. మరి మురళీమోహన్ కూడా ఎప్పుడు కూడా తనకున్న పలుకుబడి కానీ లేకపోతే మిగతా వాటిని ఉపయోగించి అసలు హత్య ఎలా జరిగింది, పోలీసుల మీద ఒత్తిడి అనేది ఎవరు తీసుకురాలా, ఇండస్ట్రీలో ఎవరు పెద్దలు తీసుకురాలా. చివరికి భార్య పిల్లలు వాళ్ళేమో అనామకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, పెద్ద దిక్కును కోల్పోయారు. వాళ్ళు వెళ్ళి ఎవరు చంపారు అనేటువంటి అడిగే పరిస్థితి ఆ రోజు లేదు. అయితే అసలు హత్య ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి? వాటి ఫైనాన్స్ వ్యవహారాల, ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన గొడవలు ఉన్నాయా అన్న ఒక కోణం. రెండోది ఏంటంటే అక్రమ సంబంధాలు ఎప్పుడూ కూడా హత్యలకే కారణం అవుతుంది. అయితే ఇక్కడ వినిపించినటువంటి ఒక పేరు, ఇది కేవలం పుకారు మాత్రమే. ఆ వినిపించినటువంటి పుకారు ఏంటంటే మద్రాస్, అంటే ఇప్పుడు చెన్నైలో ఒక ప్రముఖ లిక్కర్ సిండికేట్ వ్యాపారి ఒక మహిళతో అక్రమ సంబంధం ఉన్న పరిస్థితుల్లో ఆ మహిళతో కూడా రాజచంద్రకి ఒక అక్రమ సంబంధం ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ వచ్చి ఆ లిక్కర్ సిండికేటే ఇందులో పార్టిసిపేషన్ చేశాడు అని ఒక పుకారు వచ్చింది. కానీ ఆ లిక్కర్ సిండికేట్ చాలా రాజకీయ పలుకుబడి గల వ్యక్తి, అతనే చేయించాడా అని అనుమానం వచ్చినా కూడా ఆ రోజు ప్రముఖ సినీ ప్రముఖులు ఎవరో కూడా ఆ దిశగా వెళ్ళి దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు వాళ్ళు చేపట్టాల. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ కూడా సినీ రాజకీయాలను ముంచేస్తాయి. తర్వాత సినిమాల్లో ఉన్నటువంటి ఇంకో ప్రధానమైనటువంటి ఇదేంటంటే ఎవరైతే లైవ్ లైట్లో ఉంటారో, ఎవరైతే సినిమాలు తీస్తారో, ఎవరైతే డైరెక్టర్గా వెలుగొందుతుంటారో వాళ్ళు పట్టించుకుంటారు. కానీ వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ మరణం ఎలా జరిగింది, లేకపోతే వాళ్ళ అప్పుల్లో అంటే వాళ్ళు ఎందుకు అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబం దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతే మనం ఆదుకోవాలి అన్న వ్యవహారంలో ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు. ఇది వాస్తవం. ఆ విధంగా రాజచంద్ర ఎలా మరణించాడు అన్నది ఇప్పటికీ కూడా ఎవరికీ కూడా కనిపెట్టలేని పరిస్థితి గడిపోయింది. ఆ రోజు మరణించే సమయానికి రాజచంద్ర వయసు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల్లో ఆయన 20 సినిమాలు తీశాడు. కానీ ఆయనే కనుక బతుకుంటే ఈరోజు 100 చిత్రాలకు పైగా ఆయన డైరెక్షన్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎలా చనిపోయాడని కూడా ఇప్పటికీ కూడా తెలియదు. ఈ విషయాన్ని నేనంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒక విషయాన్ని చెప్పినప్పుడు నేను దానికి సంబంధించినటువంటి నీతి కూడా చెప్తుంటాను. సో ఈ ఎపిసోడ్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కాదు, వ్యక్తిగతంలో కూడా మనిషికి స్త్రీ సంబంధాలు చాలా ముప్పు. భార్య కాకుండా రెండో పెళ్ళి కాకుండా ఇంకోళ్ళు ఇలా వెళ్తూ ఉంటే అక్రమ సంబంధాలు మెయిన్గా ప్రాణాలు బలి తీసుకుంటాయి. ఎవరు ఎప్పుడు శత్రువులు ఏర్పడతారో తెలియదు. నెక్స్ట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి హెల్ప్ చేసుకోవడం చాలా తక్కువ. మనిషి బాగున్నంత కాలం, మనిషి సక్సెస్ ఇస్తున్నంత కాలం అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు. కానీ సక్సెస్ లేనాడు మన కుటుంబం ఏమైపోయింది, లేకపోతే వాళ్ళు ఎందుకు మరణించారు అని ఎవరు పట్టించుకోరు. ప్రధానికి ఈ విషయంలోనే చెప్తాను. మరి దాసరి నారాయణరావు ఉన్నారు, దాసరి నారాయణరావు ఈరోజు మరణించారు. వాళ్ళ పిల్లల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? 2 కొడుకులు ఉన్నారు, ప్రభు, అరుణ్ కుమార్. మనం కూడా లాస్ట్ టైం కూడా వస్తారు ఇదే చెప్పుకున్నాం. మరి ఎంతమంది డైరెక్టర్లకు ఆయన అవకాశం ఇచ్చాడు? ఆయన
ఎంతమంది డైరెక్టర్ని తయారు చేశాడు, ఈరోజు అందరూ మంచి స్థితిలో ఉన్నారు. ఎంతమంది హీరోని తయారు చేశాడు, ఎంతమంది హీరోలు ఆయన వల్ల పైకి వచ్చారు. మోహన్ బాబు ఆయన వల్లే పైకి వచ్చాడు, మురళీమోహన్ ఆయన వల్లే పైకి వచ్చాడు. ఇంకా చాలామంది ఉన్నారు, ఒకళ్ళ పేర్లు కాదు, ఎన్నో ఇట్లు ఎంతోమంది సినిమాలకు ఇచ్చారు. ఈరోజు మరి ఎవరు పట్టించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని? కాబట్టి ఎవరిని పట్టించుకోరు. కాబట్టి ఆ పట్టించుకునే స్థితిలో రాజాచంద్ర మరణం కూడా ఫైలులోకి వెళ్ళిపోయింది. అదేంటంటే అనుమానాస్పద మృతి. హంతకులు దొరకలేదు, ఇంకా దొరకబోరు కూడా. ఇంకెన్ని సంవత్సరాలు అయితే ఇంకా దొరికేది ఏముంది? కానీ చంపిన వాళ్ళు మాత్రం ఎక్కడో ఉన్నారు. అది సినిమా ఇండస్ట్రీలో పెద్దలకు కూడా కొంతమందికి తెలుసు, కానీ ఎవరు కూడా బయటికి చెప్పడానికి ఇప్పుడు ఎవరు లేరు. ఆ విధంగా రాజాచంద్ర మరణం ఒక మిస్టరీగా సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఒక మంచి దర్శకుడిని కోల్పోయింది. ఇది చరిత్ర చెప్పినటువంటి విషయం. కాబట్టి అన్నీ మనకి మాయాలోకం, మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం బాగుంటుందని అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మహేష్. బాగా చెప్పారు సార్. రోజు కూడా మీరు ఒక మీరు చూసిన లేకపోతే మీరు విన్నది మన ప్రేక్షకులతో రోజు పంచుకుంటున్నారు సార్. అయితే అన్ని క్వశ్చన్ ఎప్పుడు నన్నే అడుగుతావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్ గా నువ్వు ఉన్నావు. సో క్రైమ్ విషయాల మీద మంచి రిపోర్టింగ్ చేస్తుంటావు సార్. సో ఇది నీకు తెలియదు, వయసు పరంగా చిన్నది అవ్వటం వల్ల నీకు అప్పుడు జరిగిన ఈ విషయం తెలియదు. అలాగే ప్రేక్షకులు యూత్ లో వాళ్ళకి తెలియదు, సీనియర్ మోస్ట్ పర్సన్స్ కి తెలుసు. ఇందులో కనుక చూస్తే నీకేమనిపించింది, నీ భావన ఏంటి మహేష్? అంటే మీరు చెప్పినట్టుగా అయితే నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఇప్పుడిప్పుడే నేను ఇంకా అంటే ఈ జర్నలిజంలో కొంచెం అడుగు పెడుతున్నాను. ముందు నేర్చుకోవాలి సార్. ఇంకా మీరు చెప్పినట్టుగా ఏ తప్పులు చేయకూడదని నీకు అనిపించింది? అంటే ఏ తప్పులు చేయకూడదు అంటే ఒకటి సార్, ఇంట్లో వైఫ్ ఉన్నప్పుడు మాత్రం మన వైఫ్తోనే ఉండాలి సార్. ఎటువంటి అక్రమ సంబంధాలు కానీ అంటే ఇవి పెట్టుకోవద్దు. పెట్టుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా నేను కూడా నా జీవితంలో చూసాను అలాంటివి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ కూడా అంటే ఇలానే చనిపోయాడు. అందువల్ల అంటే మన అంటే ప్రజెంట్ జీవితంలో అయితే ఇంట్లో వైఫ్ ఉంటే వైఫ్తో ఉండాలి అంతేగాని బయట ఎవరితో సంబంధాలు కానీ రెండో పెళ్లి చేసుకోవడం కానీ ఇటువంటి ఏవి చేసుకున్నా సరే మీరు చెప్పినట్టుగా అది అంటే మనకి నష్టం కలుగుతుంది. నష్టం ఎలా కలుగుతుంది అనేది ఎప్పుడు కలుగుతుందో మనం చెప్పలేము. అది సాగు రూపంలో రావచ్చు, లేకపోతే అంటే ఏ విధంగా రావచ్చు, కానీ టైం చెప్పలేము, అది ఎప్పుడు చెప్పలేము. అలాగే మా ఫ్రెండ్ కూడా జరిగింది, అతను రీసెంట్ గా చనిపోయారు కూడాను. అది మాకు చాలా బాధగా ఉంది అది ఇప్పటికి కూడా సార్. కాబట్టి అంటే మనమే కాదు ఎవరైనా సరే ఇంట్లో వైఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళ వైఫ్ని వాళ్ళ దేవతగా కొలుచుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.